ఏఈ నూకరాజు గారి కుటుంబం మొత్తం కూడా గోదావరిలో దూకేయడం అనేది సామాన్యమైనటువంటి విషయమేమీ కాదు. అది ఒక లవ్ జిహాద్‌కి సంబంధించినటువంటి విషయం. దీన్ని మీరెందుకు అంత తేలిగ్గా తీసుకుంటున్నారని చెప్పి విజయసాయిరెడ్డి తెలుగుదేశాన్ని, జనసేనని, వైసీపీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చూస్తే ఆ సాదిక్ ఖాన్‌ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఓకే. కానీ దీని గురించి ప్రశ్నలేవి, అడిగేవాళ్ళేరి? లవ్ జిహాద్ కదా ఇది. పాపం భర్తను కోల్పోయినటువంటి సౌజన్యని వెంబడించాడేమో అనుకున్నారు కానీ జనాలు, అసలు భర్తనే లేపేసింది సాదిక్ ఖాన్ గాడు. మరి వీడికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించారో ఏమో మరి తెలియదు. కానీ ఆ 10 సంవత్సరాల కుర్రోడు, ఆ సౌజన్య గారి భర్త, 10 సంవత్సరాల అబ్బాయి కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి గోదావరిలో తీసుకొని వెళ్ళిపోయి కుటుంబంతో సహా మునిగిపోయారు. ఆ అబ్బాయి బ్రతికాడు జాలర్ల సహాయంతో. ఇప్పుడు ఆ 10 సంవత్సరాల అబ్బాయి అనాథ అయిపోయాడు. అమ్మమ్మ లేదు, తాత లేడు, అమ్మ లేదు, తండ్రి లేడు. కేవలం ఇప్పుడు ఆ భర్త ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి, ఆ సౌజన్య గారి భర్త చనిపోయాడు కదా, వాళ్ళ నాన్న అటువైపు ఉన్నారు అంతే, భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు అతనే మనవడిని చూసుకోవాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. పైగా వీడు రైఫిల్ షూటింగ్ అకాడమీ అని చెప్పి అమ్మాయిలందరినీ వేధించడం. దీని గురించి ఆంధ్రప్రదేశ్లో ఒక్కడ మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు అర్థం కాదు. దీని గురించి ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా అందరం బయటకు వచ్చి. విజయసాయిరెడ్డి గారు కరెక్ట్గానే మాట్లాడారు ఈ విషయంలో. దీని గురించి అందరూ ప్రశ్నించాలి. మరి ఇది లవ్ జిహాదే కదా మరి.